చదువుకుంటామా చదువు కొంటామా అంటే చదువు కొంటున్నటువంటి పరిస్థితి, దానికోసం అప్పులు చేస్తున్న పరిస్థితి, ఇది వద్దు అని చెప్తున్నారు జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు. రుణాల విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు. అమెరికాలో జాబ్ మార్కెట్ నెమ్మదించింది అని గుర్తుంచుకోమంటున్నారు. ఇమ్మిగ్రేషన్ విధానాల కారణంగా అవస్థలు పడుతున్న భారతీయ ఐటీ విద్యార్థి ఉదంతాన్ని ఆయన ప్రస్తావించారు. ఇటీవల ఒక విద్యార్థి నుంచి నాకు కాల్ వచ్చింది. అతను అమెరికాలో చదువు కోసం 12% వడ్డీకి సుమారు 70 లక్షల అప్పు తీసుకున్నాడు. అక్కడ చిన్న కాలేజీలో మాస్టర్ డిగ్రీ చదువుకున్నాడు. ఇప్పుడు అక్కడ జాబ్ మార్కెట్ ఆశించే స్థాయిలో లేదు. మరీ ముఖ్యంగా విదేశీ విద్యార్థులకు ఉద్యోగం దొరకడం చాలా కష్టంగా ఉంది. త్వరలో ఆ విద్యార్థి తీసుకున్న రుణానికి ఈఎంఐ కూడా మొదలైపోతుంది అంటూ ఆ విద్యార్థి పరిస్థితిని పోస్ట్ చేశారు. ఆ కాల్ తనను ఎంతో కలవరపరిచిందని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులకు భారతీయ కంపెనీలకి శ్రీధర్ ఒక విజ్ఞప్తి చేసుకొచ్చారు. విదేశీ డిగ్రీల కోసం భారీగా రుణాలు తీసుకునే విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండండి. బాత్లోనైనా సరే పెద్ద మొత్తంలో రుణం తీసుకోవడం తెలివైన నిర్ణయం కాదు. చదువుల పేరుతో యువభారతం అప్పుల ఊబిలో కూరుపోకూడదు. కంపెనీలు కూడా విద్యార్థులకు డిగ్రీలు అడగడం కాకుండా ట్రైనింగ్ ప్రోగ్రామ్ మీద ఖర్చు చేయడం మంచిది. మా వరకు ట్రైనింగ్ నైపుణ్యాభివృద్ధి మీద ఖర్చు చేస్తున్నాం. ఇతర కంపెనీలు కూడా అదే పని చేస్తాయని భావిస్తున్నా. అప్పుడే యువత అప్పుల ఊబిలో కూరుకుపోకుండా చూడగలం అంటూ చెప్పుకొచ్చారు.